వైభవంగా ఉండేది, ఎంత కోలాహలంగా ఉండేది, ఎంత గడగడలాడుతూ ఉండేది. అలా నొక్కి నొక్కి పలికిన నరాలు తెంచేయకు. ఎలా ఆగను బాబు, ఈ బాధను నేను తట్టుకోలేను. పొద్దున్నే ప్రాంతీయ వార్తలు వినడానికి భయం వేసింది. అమ్మాయి గారు శోభన సంగతి చెప్తారేమోనని. కుక్కు, నువ్వు నోరు ముయ్యకపోతే డొక్క చించేస్తాను. చించారులండి. డొక్కలో తన్నిపోయిన వాడిని ఏమి చేయలేకపోయారు గాని నా డొక్క చించుతారట. డొక్క నాన్న, వాడిని ఏదో ఒకటి చేస్తే గాని మన పరువు నిలబడదు. వాడినంత తేలిగ్గా చంపకూడదురా. నా నుంచి నా కూతుర్ని వేరు చేసి తండ్రి బిడ్డల్ని దూరం చేశాడు. ఆ బాధ ఏమిటో వాడికి కూడా రుచి చూపించాలి. వాడి తండ్రి రంగయ్యకు రేపే ముహూర్తం పెట్టండి. మా ఊళ్ళో దేవుడు మాత్రం ఇద్దరు కొడుకులని చెప్పానా? అలాగే మందు కొట్టి కన్న తల్లినే అమ్మేస్తారు. ఆ రోజు పసిబిడ్డను చంపబోయిన రాక్షసుడు నువ్వే కదా? నేను కదండి, నా తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రాణాలు తీసేస్తాను తప్పుడు కొత్త కూసామంటే ఆ బిడ్డ ఎవరు బిడ్డ? వదిలేండి బాబు, వదిలేండి బాబు. రేయ్ ఆగు, ఆగు. రేయ్ రేయ్ ఆగు, ఆగు. రేయ్ కన్నయ్య, కాని పట్టుకో, కాని పట్టుకో. చెప్పరా, చెప్పు. మా కన్నయ్యని ఎవరింటి దగ్గర నుంచి ఎత్తుకొచ్చావు? రే తాగుబో సన్నాసి, నువ్వు ఆ రోజు చంపబోయింది ఈయనేరా? మా కన్నయ్య ఎవరు బిడ్డ? ఏమ్మ కన్న బిడ్డ? చెప్పు. నీ పేరాకి చెప్తాను, చెప్తావా లేదా? నాన్న, ఏమిటో మాట్లాడేది? నేను నీ బిడ్డను కదా? కాదు బాబు. అయితే నేను ఎవరు బిడ్డను? ఒరే, నీ జన్మరహస్యం ఆడికి తప్ప ఇంకెవరికి తెలియదురా. పారిపోతాడు, పట్టుకో, పట్టుకో. కన్నయ్య పట్టుకోరాని. కన్నయ్య పట్టుకోరాని, పారిపోతాడు. దొంగరా ఆగు. అమ్మాయ్యా, తమరెవరో కాని బాబు, సమయానికి దేవుళ్ళగా వచ్చి కాపాడారు బాబు. నేను కోడిపెట్ట కోసం వస్తే గొర్రె పొట్టేలు దొరికింది. నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట. అవును, వాళ్ళిద్దరూ నిన్నెందుకు తరుముకొచ్చారో చెప్పకపోతే నీవిప్పుడే అంతమైపోతావు. వద్దు బాబు, చెప్పేస్తాను బాబు, చెప్పేస్తాను. అయ్యా, ఇన్నాళ్ళు మీ చెప్పులో రాయి కంట్లో నలుసు లేదనుకున్నాను. అల్లుడే మేనలుడై మీ పక్కలో బల్లెమై డొక్కలో పుండై. డొక్క చించేస్తాను, నువ్వు నోర్మై. ఎరా సాంబయ్య బాబు, సారాతో గొంతు శృతి చేసి పొట్ట కూటి కోసం కథలు చెప్పుకు బ్రతుకుతున్నావన్నమాట. అవును బాబు, 100 డ్రాములు సారా అయితే ఒక కథ చెప్తున్నాను బాబు. నేను 100 డ్రామాల సారా పోయిస్తాను, 100,000 రూపాయల నోట్లు ఇస్తాను. ఆ మోహన కృష్ణ గారికి నువ్వు ఒక కథ చెప్పాలి. దాందే ఉంది బాబు, ఓ అరగంటలో కొత్త కథలు చెప్పేస్తాను బాబు. నువ్వేమీ అల్లనక్కర్లేదురా. నేను చెప్పిన కథను మక్కి కాపీ కొట్టి చెప్పాలి. అలాగే బాబు. చెప్పకపోతే నీ కళ్ళ ముందే నీ కూతుర్ని పాడు చేసి ప్రాణాలు తీస్తాను. వద్దు బాబు, అంత పని చేయొద్దు. ఆ రంగయ్య గారు నన్ను గుర్తుపెట్టేశాడు. ఇప్పుడు నేను ఏక చెప్పిన వాళ్ళు నమ్ముతారు బాబు. నమ్ముతారనే కదురా నిన్ను చెప్పమంటున్నది. నీ కోసం గాలిస్తున్న మోహన కృష్ణ గాడికి నీ అంతట నువ్వే దొరికిపోవాలి. గాయత్రి తన తల్లేనన్న నిజంతో పాటు తన తండ్రి వాసుదేవరావును హత్య చేసింది గాయత్రేనని అబద్ధం చెప్పాలి. ఇష్టం లేని సంతానమైన మోహన కృష్ణను చంపమని ఆవిడే డ్రైవర్ గా పనిచేస్తున్న నీకు బిడ్డను అప్పగించిందని చెప్పి నమ్మించాలి. కథ నాకు చాలా నచ్చింది బాబు. నచ్చవలసింది నీ కదురా సన్నాసి, నొచ్చుకోవలసిందా మోహన కృష్ణగాడు. తన తల్లి చరిత్ర ఇది అని తెలిసిన కుర్రపిడుగు ఉరిమి వాడి తల్లినెత్తినే పడాలి. అలాగే బాబు, ఇప్పుడే ఇలా కలిసి ఆగు. నేను చెప్పమన్న కథలో ఒక్కక్షరం మార్చిన విక్రమార్కుడి భుజం మీద శవంలాగా మాయమైపోతావు. వెళ్ళు.